రాజ్ రుద్రని డిశ్చార్జ్ చేయించి అతని కారులో కూర్చోబెడతాడు. రాజ్ డ్రైవ్ చేస్తూ రుద్ర వాళ్ళింటి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రుద్ర రే రాజ్ అని పిలుస్తాడు. నేను కొత్త ఇల్లు తీసుకున్నాను రా, ఇప్పటి నుంచి అక్కడే ఉంటాను అని అంటాడు. రాజ్ వెంటనే రుద్ర వైపు తిరిగి ఎందుకురా నువ్వు ఒక్కడివే, లేకపోతే మా ఇంటికి వచ్చేరా అని అంటాడు. రుద్ర తల ఊపుతూ వద్దురా, నేను ఒక్కడినే ఉండాలనుకుంటున్నాను, ఇక నుంచి అక్కడే ఉంటాను అని అంటాడు. రాజ్ రుద్రని అనుమానంగా చూస్తూ ఉంటాడు. రుద్ర మాత్రం ఏం మాట్లాడకుండా కొత్త ఇంటి అడ్రస్ రాజ్కి చెప్తాడు. రాజ్ ఇంకేమీ మాట్లాడకుండా రుద్ర చెప్పిన అడ్రస్కి కార్ని పోనిస్తూ ఉంటాడు. రాజ్ ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ ఒక పురుగు కూడా కనిపించదు. అంతా పొలాలు చెట్లు తప్ప అక్కడ ఒక ఇల్లు కూడా కనిపించదు. రాజ్ ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ ఏంట్రా ఇక్కడ ఇక్కడ ఇల్లు కూడా ఉందా, అన్ని చెట్లే కనిపిస్తున్నాయి, అసలు ఇక్కడ సిగ్నల్ ఎలా వస్తుంది, అయినా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏంట్రా అని అయోమయంగా అడుగుతూ ఉంటాడు. రుద్ర రాజు వైపు చూస్తూ రేయ్ సైలెంట్గా ఉండరా, నీకే తెలుస్తుంది, కొంచెం ముందుకు పోని అని అంటాడు. రాజు ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్గా కారు ముందుకు పోనిస్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ అక్కడ పెద్ద పెద్ద చెట్లు పొలాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో నుంచి ఇంకో కిలోమీటర్ వెళ్ళాక ఒక ఇల్లు కనిపిస్తుంది. అలా కిలోమీటర్ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఫామ్ హౌస్ కనిపిస్తుంది. అది బయటకు చూస్తే ఒక పెద్ద బంగ్లాలో కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరకు వస్తే కానీ అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉందని ఎవరికీ అర్థం కాదు. రాజా ఫామ్ హౌస్ను చూసి నోరు తెరిచేస్తాడు. రుద్ర వెంటనే రాజు వైపు చూసి రేయ్ నోరు మూయరా, ఇక్కడ అసలే దోమల పురుగులు ఎక్కువ అని అంటాడు. రాజు వెంటనే నోరు మూసుకుని కోపంగా రుద్ర వైపు చూస్తూ నీకేమైందిరా, క్షీర దూరం అయిపోయిందన్నావు, ఇంతవరకు ఏడ్ చేసావు, ఇప్పుడేమో ఇలా పొలాల మధ్య ఇల్లు తీసుకుని ఉంటానంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందారా, రే ఒకసారి ఇదేం పట్టిందేమో, ఒకసారి భూతభద్రుడి దగ్గరికి వెళ్ళొద్దామా అని అంటాడు రాజ్ వెటకారంగా. ఇద్దరు కోపంగా రాజు వైపు చూస్తూ తల మీద 2 ముట్టికాయలు వేస్తాడు. అబ్బా ఏంట్రా అని రాజ్ తల రుద్దుకుంటాడు. ఇద్దరు కోపంగా రాజు వైపు చూస్తూ మరి దెయ్యం లేదు భూతం లేదు, నోరు మూసుకొని దిగరా అని అంటాడు. అదిగో వచ్చేసింది ఇక దిగు అని రుద్ర అంటాడు. రాజ్ రుద్ర ఇద్దరు కారు ఆపి ఆ ఇంటి ముందు ఆపి లోపలికి వెళ్తూ ఉంటారు. చుట్టూ మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద సిమెంట్ స్తంభాలు, వాటి మధ్య మొత్తం కరెంట్ వైరింగ్తో సెక్యూరిటీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటుంది. రాజు అదంతా చూసి ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళేంత వరకు చుట్టూ చూస్తూనే ఉంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తే లోపలంతా ఒక లగ్జరీ హౌస్లా, హైదరాబాద్లోని పెద్ద బంగ్లాలా ఉంటుంది. రుద్ర వెయిట్ చేయకుండా నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. రాజ్ కూడా రుద్ర రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని రుద్ర చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత రాజ్ ఒకసారి రుద్ర వైపు చూసి ఏరా నీకు క్షీర అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. రుద్ర వెంటనే రే నోరు మీరా, ఆ టాపిక్ నా దగ్గర తీకు అని కోపంగా అంటాడు. రాజ్ ఆశ్చర్యంగా అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, క్షీరాన్ని ప్రేమించావు కదా, ఇప్పుడు ఏమైంది అసలు, నీకు నిజంగా ఏదో అయింది కన్ఫర్మ్ అని అంటాడు. అది విన్న రుద్ర తల తిరిగినట్టు ఏంటి బిర్యానీ ఆర్డర్ చెప్తావా, రే ఫ్రెష్ అయ్యరా అని రూమ్ బయటికి వెళ్తూ ఉంటాడు. రుద్ర నవ్వుతూ హలో రాజుగారు, మీ ఇల్లు ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే కనీసం 60 కిలోమీటర్లు జర్నీ చేయాలి అని బాంబు పేలుస్తాడు. అది విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి దుర్మార్గుడా, మాటల్లో పెట్టి 60 కిలోమీటర్లు జర్నీ చేయించావా అని అరుస్తూ ఉంటాడు. రుద్ర రాజు వైపు చూస్తూ మరి కొన్ని కావాలంటే కొన్ని తప్పవు అని నిట్టూరుస్తాడు. రాజ్ తన రూమ్కి వెళ్తూ రుద్ర వైపు చూస్తూ
ఏంట్రా గజిబిజిగా మాట్లాడుతున్నాడే అసలు ఏం అర్థం కావట్లేదు. హీరా వెళ్ళిపోయిందన్నాడు, ఏడుస్తున్నాడు, బిర్యానీ అంటున్నాడు, ఫామ్ హౌస్ అంటున్నాడు, కొన్ని కావాలంటున్నాడు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడ రుద్ర తన బెడ్ పక్కన ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ తీసుకుని కాల్ చేస్తాడు. అప్పుడే ఒక షెఫ్ తన రూమ్లోకి వస్తాడు. వచ్చి ఎస్ సార్ అని అంటాడు. అతను పూర్తిగా షెఫ్ డ్రెస్లో ఉంటాడు. అతని పేరు పునిగేష్. రుద్ర పునిగేష్ వైపు చూస్తూ, నాకు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ విత్ కోకోకోలా అని ఆర్డర్ చేస్తాడు. పునిగేష్ వెంటనే ఎస్ బాస్ అని వినయంగా చెప్పి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కిందికి వెళ్ళిపోతాడు. రుద్ర బెడ్ మీద పడుకుని అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నిన్నటి నుంచి యాక్టింగ్ చేయలేక చచ్చా అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ క్షీర మాత్రం రోజులు గడుస్తున్న అదే రూమ్లో కూర్చొని రుద్రను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. రుద్ర గారు, మీరు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేయండి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, నేను ఎక్కడున్నానో మీరు కనుక్కుంటారని అనుకుంటున్నాను, ప్లీజ్ రుద్ర గారు మీరు నా దగ్గరికి వచ్చేయండి అని ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ రుద్ర మాత్రం తన బెడ్పై పడుకొని అప్పుడే కళ్ళను మూసుకొని ఉంటాడు. అతని గుండె మాత్రం అశాంతిగా ఉన్నట్టు అనిపించి సడన్గా పైకి లేస్తాడు. లేచి తన బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. వెంటనే తన గుండె మీద చేయి వేసుకొని బంగారం అని మెల్లగా అంటాడు. అలా తన గుండెను తడుముకుంటూ ఉంటాడు. ఇక్కడ క్షీర మాత్రం ఎవరో తనని పిలిచినట్టుగా ఒకసారిగా చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఎవరూ కనిపించకపోయేసరికి మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చొని రుద్రను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. అదే రోజు ఒక డార్క్ రూమ్లో ఒక హ్యాండ్సమ్ హంక్లా ఉన్న వ్యక్తి అప్పుడే బెడ్ పై నుంచి లేచి వాష్రూమ్లోకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. అతని ఫోన్ స్క్రీన్పై శ్రీకృష్ణ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. అటు నుంచి శ్రీకృష్ణ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు. ఇటువైపు నుంచి ఆ వ్యక్తి హలో అంకుల్, ఎలా ఉన్నారు, అంతా ఓకేనా అని అడుగుతూ ఉంటాడు. శ్రీకృష్ణ గారు నవ్వుతూ అంతా ఓకే బాబు, ఇప్పుడే పంపిన లెటర్ అందింది, నేను ఇవాళ వెళ్ళి జాయిన్ అవుతాను అని ఆనందంగా చెప్తూ ఉంటారు. వెంటనే ఆ డార్క్ రూమ్లో ఉన్న వ్యక్తి పెదాలపై ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది. మంచిది అంకుల్, ఇక నేను ఒకసారి వీలు చూసుకొని ఇంటికి వస్తాను అని అంటాడు. దానికి శ్రీకృష్ణ గారు రా బాబు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని చెప్తూ ఉంటారు. అని చెప్పి శ్రీకృష్ణ గారు ఫోన్ కట్ చేస్తారు. వెంటనే జయంతి గారి దగ్గరికి వెళ్ళి, జయంతి, నేను ఇవాళ స్కూల్లో హెడ్ మాస్టర్గా జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తారు. సరే అండి, మీకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసిస్తాను అని జయంతి గారు బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ గారు తన కూతురు హీరా రూమ్లోకి వెళ్ళి, హీరా, నీకు కూడా ఒక ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చింది, త్వరగా రెడీ అయ్యి వెళ్ళి అటెండ్ అవ్వు అని చెప్తూ ఆమెకి ఇంటర్వ్యూ లెటర్ ఇస్తాడు. దానికి హీరా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణ గారు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఏదో గాఢంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ డార్క్ రూమ్లో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ గారితో ఫోన్ మాట్లాడి ఫోన్ పక్కన పెట్టేస్తాడు. తర్వాత అతను పక్కనే నిద్రపోతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి, డార్లింగ్, ఇప్పుడే కదా మళ్ళీనా అని అలసిగా నవ్వుతూ ఉంటుంది. అతను చిరునవ్వుతో ఎస్ బేబీ అని చెప్పి అతను ఆమెని ఎళ్ళుకుంటూ ఆమె మీదకి చేరిపోయి హార్డ్గా వేగంగా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాడు. ఆమె అతను చేసే క్రీడకి మైమర్చిపోతూ అతను ఇంకా రెచ్చగొడుతూ ఆమె కూడా ఇంకా గట్టిగా అతనితో మూవ్ అవుతూ ఉంటుంది. అలా ఇద్దరు గంటల తరబడి చేసిన క్రీడ తర్వాత ఒకరిపై ఒకరు పడుకుని ఒంటి మీద ఏమీ లేకుండా అలానే నిద్రపోతూ ఉంటారు. అదే సమయంలో
ఒక వ్యక్తి స్టైలిష్‌గా హ్యాండ్సమ్ లుక్‌తో బాల్కనీలో ఉన్న ఒక చైర్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. అతని చేతిలో ఫోన్ ఉంటుంది. అతను ఆ ఫోన్‌ని తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఎవరికో కాల్ చేసి గురూప్ అని అంటాడు. వెంటనే అటువైపు నుంచి యెస్ బాస్ అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడున్నావు? వెంటనే రావాలి అని ఒక ప్లేస్ పేరు చెప్తాడు. అటువైపు నుంచి యెస్ బాస్ చాలా రోజులైంది బాస్. మీ మాట విని ఎక్కడున్నావో వచ్చేసాను బాస్. జస్ట్ ఓ 5 అవర్స్ బాస్ అంతే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అదే బాల్కనీలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకొక వ్యక్తికి కాల్ చేస్తూ ఉంటాడు. కాల్ లిఫ్ట్ అవ్వగానే స్టీఫెన్ అని పిలుస్తాడు. వెంటనే అటువైపు నుంచి యెస్ సార్ అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది. అతను నువ్వు వెంటనే ఎక్కడున్నా సరే నా దగ్గరకు రావాలి అని అంటాడు. దానికి స్టీఫెన్ ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి పేరు రుద్వీర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ రుద్ర తన బాల్కనీలో వాక్ చేస్తూ ఫోన్లో మాట్లాడి రూమ్ లోపలికి వచ్చి బెడ్పై కూర్చుంటాడు. అప్పుడే పునిగేష్ డోర్ తట్టి సార్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ సార్ విత్ కోక్ అని చెప్పి అక్కడ టేబుల్పై పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడే రాజ్ కూడా తన రూమ్ నుంచి వచ్చి చికెన్ బిర్యానీ చూడగానే వెంటనే దగ్గరకు వెళ్ళి ఆత్రంగా ప్లేట్లో వడ్డించుకొని తింటూ ఉంటాడు. రుద్ర నవ్వుకుంటూ ఉంటాడు. రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా బిర్యానీ తినేస్తూ ఉంటాడు. రుద్ర కూడా తన ప్లేట్లో పెట్టుకొని తినడం మొదలు పెడతాడు. రాజు మాత్రం తింటూనే రుద్ర వైపే చూస్తూ ఉంటాడు. కానీ రుద్ర మాత్రం ఏమీ పట్టించుకోకుండా హాయిగా బిర్యానీ తింటూ ఉంటాడు. ఇక్కడ హీరా మభావంగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నానన్నట్టుగా తిని తన ఫైల్స్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఎవరి వైపు చూడకుండా ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. ఆటోలో వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్తున్నా కూడా ఆమె మనసంతా రుద్ర గురించిన ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది. ఆటో కంపెనీ ముందు ఆగగానే పైకి చూసి అక్కడ విఆర్ గ్రూప్స్ అని రాసి ఉండడం చూస్తుంది. ఒకసారి ఆ బోర్డు వైపు చూసి నెమ్మదిగా కంపెనీ లోపలికి అడుగు పెడుతుంది. ఐశ్వర్య పొద్దున్నే లేచి బెడ్పై కూర్చుని ఏదో ఆలోచిస్తుంటుంది. ఆమెకి ఎందుకో కళ్యాణ్ చాలా దగ్గరగా, ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె గబగబా లేచి కింద హాల్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. వెంటనే బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. అయినా కళ్యాణ్ కనిపించడు. ఇల్లంతా వెతుకుతుంది. అయినా ఎక్కడ కళ్యాణ్ కనిపించడు. మళ్ళీ వెళ్ళి తన రూమ్లో కూర్చుని నాకు ఎందుకు ఆయన వచ్చినట్టుగా ఆయన ప్రెజెన్స్ ఫీల్ అయ్యాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య లక్ష్మి గారు ఐశ్వర్య రూమ్లోకి వచ్చి ఐశ్వర్య ఎలా ఉందమ్మా ఇప్పుడు బాగుందా అని అడుగుతూ ఉంటారు. ఐశ్వర్య మభావంగా తల ఊపుతుంది. లక్ష్మి గారు ఐశ్వర్యని గమనిస్తూ ఆమె వచ్చిన దగ్గర నుంచి అసలు హ్యాపీగా ఉన్నట్టే లేదు అని మనసులో అనుకుంటూ ఉంటారు.